భారతీయ రైల్వేలో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే నెట్వర్క్ భారతీయుల ఇంజనీరింగ్ ప్రతిభకు మైలురాయిగా నిలవబోతోంది. 2 దశాబ్దాల క్రితం శ్రీకారం చుట్టిన యుఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభానికి సిద్దమవుతోంది. అంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకమైన ఉదంపూర్ బారాముల్లా రైల్వే లైన్ను చేపట్టింది. దానిలో అత్యంత క్లిష్టమైనటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ అతి త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అత్యంత క్లిష్టమైనటువంటి నిర్మాణాత్మక పనులు ఉన్నాయని, టన్నెళ్లు అత్యధికంగా ఉన్నాయని, బ్రిడ్జిలు కూడా అత్యధికంగా నిర్మించారని రైల్వే శాఖ చెప్తుంది. ఈ రైల్వే నిర్మాణంలో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి, ఆ వివరాలు తెలుసుకుందాం. భారతీయ రైల్వే చరిత్రలో మరో కలికితురాయిగా నిలిచే అద్భుత ప్రాజెక్టు త్వరలో అందుబాటులోకి రానుంది. ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొని జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింకు దాదాపుగా పూర్తి చేశారు. ఆ మార్గం మీదుగా జమ్మూ నుంచి కశ్మీర్కు నేరుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించే వీలు కలగనుంది. 355 కిలోమీటర్ల నిడివిగల ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింకును కొండలు, మంచుతో కప్పేసిన ప్రాంతాలు, లోతైన లోయలు సహా అత్యంత సవాల్గా ఉండే భూభాగాలు దాటుతూ నిర్మించారు. 37,000 కోట్ల అంచనాతో 20 ఏళ్ల క్రితం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరికొద్ది రోజుల్లో ప్రారంభానికి సిద్దమవుతున్న మెగా ప్రాజెక్టులో భాగంగా 38 సొరంగ మార్గాలు నిర్మించారు. అన్ని టన్నెల్స్ పొడవు కలిపితే 119 కిలోమీటర్ల మేర ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. భారతీయ రైల్వేలోనే మొట్టమొదటి తీగల వంతెన బ్రిడ్జిగా అంజీ బ్రిడ్జిను చెప్పుకోవచ్చు. దీనికోసం రేయింబవళ్లు అధికారులంతా కూడా కష్టపడి దీన్ని నిర్మించినట్లు చెప్తున్నారు. మొత్తానికి ఈ వంతెన నిర్మాణంలో 96కు పైగా స్పానర్లను, అంటే స్తంభాలను, కేబుల్ స్తంభాలను వినియోగించినట్లు కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. దీనికోసము సుమారు 8,000 మెట్రిక్ టన్నుల స్టీల్ను కూడా వినియోగించినట్లు కూడా చెప్తున్నారు. ఇది రియాజ్, ఖత్రీల మధ్య ఈ అనుసంధానంగా బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగినట్లు కూడా చెప్తున్నారు. ఇది పూర్తయితే ఈ ప్రాంత వాసులకు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇంకా అనేక రకాల అవసరాలను ఈ బ్రిడ్జ్ తీరుస్తుందని కూడా రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా 931 వంతెనల పొడవు 13 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. వాటిలో చినాబ్, అంజీ వంతెన అత్యంత కీలకమైనదిగా చెప్పొచ్చు. సుమారు 1,500 కోట్లతో ఈ చినాబ్ వంతెనను నిర్మిస్తున్నారు. దాదాపు నదీ గర్భంలో 350 మీటర్ల ఎత్తున ఈ నిర్మాణం చేపట్టారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా దీన్ని పేర్కొన్నారు. అంతేకాదు, మనకు ప్యారిస్లో ఉన్నటువంటి ఐఫిల్ టవర్ కన్నా కూడా ఇది సుమారు 30 మీటర్ల ఎత్తుగా ఉంటుందని కూడా రైల్వే నిపుణులు చెబుతున్నారు. 2 కొండల మధ్య చినాబ్ నది వెళ్తూ ఉంటే దాన్ని నిర్మించడం అనేది అత్యంత ఇష్టమైనది, కష్టమైనదని కూడా నిపుణులు చెబుతున్నారు. 28,600 మెట్రిక్ టన్నుల స్టీల్ను బ్రిడ్జి నిర్మాణంలో వినియోగించినట్లు కూడా చెప్తున్నారు. అంతేకాదు, ఇందులో అనేక మంది ఇంజనీరింగ్ నిపుణులు కావచ్చు, నిర్మాణ రంగ నిపుణులు కావచ్చు, నిర్మాణంలో పాల్పంచుకున్నారు. రైల్ లింక్ ప్రాజెక్టు వల్ల కశ్మీర్ లోయలో వ్యాపార కార్యకలాపాలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, చేతి వృత్తుల వారికి మరింత మేలు జరుగుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. పర్యాటక అభివృద్ధికి దోహదం చేయనుంది. స్థానికులకు ఉపాధితో పాటు సైనికులు వేగంగా ప్రయాణించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో వనరులను వేగంగా సరఫరా చేసేందుకు ఉపయోగపడనుంది. రియాసీ జిల్లా కేంద్రంలో అంజీఖాన్ వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇది కింది నుంచి దాదాపు 330 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించడంతో భారీగా గాలులు వీచే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే అటు ఇటు కూడా 2 కొండలు ఉండడం, చుట్టూ కూడా కొండలు ఉండడం, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా బలమైన గాలులు వీచడంతో ఈ బ్రిడ్జిని ప్రతిష్టాత్మకంగా నిర్మించినట్లు చెప్తున్నారు. సుమారు 213 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పటికీ కూడా తట్టుకునే విధంగా స్టీలును ఇందులో వినియోగించినట్లు కూడా చెప్తున్నారు.